టీడీపీ కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన కార్యకర్తల్ని, నాయకుల్ని, కేడర్ని టార్గెట్ చేస్తుంది. వీళ్ళు టార్గెట్ చేయాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీని. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కావచ్చు, వాళ్ళ పర్సంటేజ్ ఓట్లని టీడీపీకి లేదా కూటమికి లాక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ జనసేనకి సంబంధించినటువంటి నాయకుల్ని, జనసేనకి సంబంధించినటువంటి కేడర్ని నిర్వీర్యం చేసే పనిలో, వాళ్ళందరినీ ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి పనిలో, జనసేన నమ్ముకుంటే మీకు పనులు అవ్వవు అనేటువంటి కార్యక్రమాల్లోనే నిమగ్నం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పాట తీసుకువెళ్ళాలంటే మనం కలిసి ఉండాలి అనేటువంటి నినాదంతో ముందుకు వస్తుంటే, రేపొద్దున నాకు సీట్ ఎవరేమో, మళ్ళీ ఇతనే ఎమ్మెల్యేగా గెలిస్తే మనకు రాదేమో, ఇతని నియోజకవర్గాల్లో మంచి పని చేసి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయికి వచ్చేస్తాడేమో అని కొంత గెలిచినటువంటి ఎమ్మెల్యేలని తగ్గించేటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారినేమో పైన అక్కడ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొగుడుతూ పైన ఆయన చేసేటువంటి కార్యక్రమాలను పొగుడుతూ చెప్తుంటే, కింద జనసేన ఎమ్మెల్యేలందరినీ టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి ప్రయత్నం చేయడం, వాడు ఆ అమ్మాయితో తిరిగాడు, వీడు ఈ అమ్మాయితో తిరిగాడు అనేటువంటి ఇవి బయట పెట్టడం, వీటి మీదే ఎక్కువగా అటు ప్రతిపక్షంతో పాటు ఇక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితికి 100% ఇది నిజంగా ముందు చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ దాటుకుని పవన్ కళ్యాణ్ గారి నిర్మాణం చేయటం అంటే సాధ్యం కాదు. అంత బలమైనటువంటి స్ట్రక్చరు, నాయకులు జనసేనలో లేరు అని చెప్పడానికి చాలా ఉన్నాయి ఇబ్బందులు. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ దాటుకుని రావాలి. ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన చూసుకోవాలి, సినిమాలు చేసుకోవాలి, నిజాయితీగా డబ్బులు సంపాదించాలి, నిజాయితీగా పార్టీని నడుపుకోవాలి, నిజాయితీగా వచ్చి ఆ డబ్బుతోనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని చేయాలంటే కష్టమే. ఎందుకంటే ఇక్కడ టీవీకే పార్టీ సాంప్రదాయ రాజకీయ పార్టీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతపరంగా కొన్ని వందల సంవత్సరాల పాటు గుర్తుండిపోయేటువంటి ఒక పార్టీని స్థాపించాడు ఆయన. సో చాలా డిఫరెన్స్లు ఉంటాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఈసారన్నా కొన్ని అలా ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ప్రజలకి మంచి చేయాలంటే ముందు మన పార్టీ అధికారంలోకి రావాలి, ఆ స్థాయిలో మనం రాజకీయం చేయాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మెల్లమెల్లగా చేసుకున్నా కానీ బట్ డెఫినెట్గా చేస్తారనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నా. బట్ ఇక్కడ టీడీపీ కూడా నేను ముందు నుంచి చెప్తున్నా, టార్గెట్ అక్కడ చేయండి, ఇక్కడ కాదు. జనసేనని కాదు, వైసీపీని చేయండి. వైసీపీని పెంచే ప్రయత్నం కాకుండా జనసేనను పెంచే ప్రయత్నం చేయండి. వైసీపీని తగ్గించండి, జనసేనను పెంచండి. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చూస్తున్నారు, మీకు అర్థమవుతుందో లేదో. టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి చెప్పట్లేదు, చాలా మంచి ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. బట్ క్యాడరు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా జనసేనను టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ జనసేన నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీని కాదు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ ఓట్లని, వైఎస్ఆర్సీపీ క్యాడర్ని టార్గెట్ చేశారు. మీరు అడవి తల్లి బాటతో కావచ్చు, అనేక నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, విజయ్ గారికి కొంతమంది పోలికలు పెడుతున్నారు కదా, దాని గురించి కూడా ఒకటి మాట్లాడతా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా, లేదా విజయ్ గారు కానీ, లేదా డిఎంకే నేత స్టాలిన్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చెత్త పనులు కానీ, పరిపాలన కానీ చేయలేదని చెప్పాలి. రాజకీయాల్లో చాలా హుందాగా ఉన్నారు వీళ్ళ ముగ్గురు అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ అసలు చేయకూడదని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారితో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కంపేర్ చేయకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయనేమి హెలికాప్టర్లు కూల్చి పావురాల గుట్టలో పావురాలను చేయలే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచుకోవాలా, 16 నెలలు జైలు జీవితం అనుభవించి రాలా, దోచుకున్న దానికోసం దాచుకోవడం కోసం ఒక పార్టీ పెట్టిన తర్వాత సహకరించినటువంటి తల్లిని మెడపట్టుకుని గోడకేసి గుద్ది బయటికి గెంటేలా, ఆ తర్వాత గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించరా. సొంత బాబాయిని ఎవరు మీరు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ టీవీకి విజయ్ గారు, స్టాలిన్ గారు, వీళ్ళెవరూ కూడా అడ్డం తీసేలా, గొడ్డలి పోటుని యూజ్ చేయలే, కోడి కత్తిని అసలే వాళ్ళ, గులకరాయిని అసలే వాళ్ళ. అర్థమైందా? ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దాంట్లో ప్రధానంగా సొంత తల్లిని, అంటే కన్న తల్లిని రంకులు అంటగట్టినటువంటి పరిస్థితి ఎవ్వరూ చేయలే. అర్థమైందా? ఎవరు చేయరు కూడా. సొంత చెల్లికి, తోడబుట్టినటువంటి చెల్లికి కూడా రంకులు అంటగట్టి ఇష్టానుసారం బూతులు తిట్టిపిచ్చి ఆఖరికి ఇంత దారుణమైనటువంటి
ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారంటే అలాంటి పద్ధతి ఎవరో చేయరు కూడా. ఇన్స్పైరింగ్ అలా తీసుకోవాలి, అర్థమైందా? అంతేగాని ఇలా కాదు. ఇంకొక మాట మాట్లాడాలంటే, ఎందుకు డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గారి గురించి మాట్లాడానంటే, విజయ్ గారి పర్సనల్ లైఫ్కి రాలా. ఆవిడ బయటకు వచ్చింది తప్ప ఆయన వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం లేదు. నీకు పెళ్ళాల గురించి ఇంకోటి గురించి జగన్మోహన్ రెడ్డి గారి లాగా కార్లు మార్చినట్టు ఆడవాళ్ళని మారుస్తామని చెప్పి ఆడవాళ్ళని కార్లతో పోలుస్తూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తీసుకొచ్చి ఒక చిన్నపిల్లల మీటింగ్లో మాట్లాడినటువంటి పరిస్థితి డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా చేయలే. తమిళనాడులో అలాంటి రాజకీయాలు లేవు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి రాజకీయాలు లేవు. పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాబూతులు తిట్టించలా, వాళ్ళ భార్యని పిల్లల్ని నీచంగా తిట్టి పెంచలా. అలాంటి దరిద్రమైనటువంటి పనులు అక్కడా చేయలే, ఇక్కడా చేయలే. అర్థమైందా? ఆఖరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ భార్యని, వాళ్ళ మనవడిని, వాళ్ళ కోడల్ని కూడా ఈ రకంగా అసెంబ్లీ సాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారో అలాంటివి తిట్టించలా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిట్టినవి కానీ, బోరుగడ్డ అనిల్ తిట్టినవి కానీ, పోసాని కృష్ణమూర్తి లాంటి నీచుడు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. రోజా గారు మాట్లాడిని, అంబటి రాంబాబు మాట్లాడిని, లేదంటే పెర్ని నాని మాట్లాడిని, గుడివాడ అమర్నాథ్ మాట్లాడిని, చాలానే ఉన్నాయి. జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ చేసినటువంటి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఏ పార్టీలో చేయలా. అది చూసుకోండి, అర్థమైందా? ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఎవరు ఎలాంటి వ్యక్తితో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.